ఆ తల్లి పాదములకు తగిలి వచ్చిన పసుపు కుంకం కోసం అది మైళ్ళైనా సరే పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటారు రక్ష అని. అయినప్పుడు నిజం కూడా ఆ తల్లి అనుగ్రహించిందా, ఆవిడ మొదట పంపించే కానుక ఏమిటంటే పసుపు కుంకాలే పంపిస్తుంది. ఎందుకంటే అందులో అది ఆవిడ స్థానం. ఈ దేశంలో ఇప్పటికీ మర్యాద ఏమిటంటే ఆ స్త్రీ కోరుకునేది పసుపు కుంకాలే, ఆవిడ ఇచ్చేది అదే. పెద్ద బహుమానం ఏమిటంటే అదే ఇస్తుంది. ఆ తల్లి పేరంటాలమ్మ, ఎక్కడ పేరంటమన్నా ఆవిడదే. ముందు పసుపు కుంకాలు ఆవిడే అందుకుంటుంది. చదువుకున్న వాడికి అంగన్యాస కరన్యాసములు చేసి వెన్నుపాము నిటారుగా పెట్టి జపం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి కాదు. ఆవిడ్ని స్వరంతో మంత్రం నేర్చుకోగలిగిన వాడికి శృతిమాత. ఆవిడే గాయత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఏది కావాలన్నా ఆవిడ నుండే ప్రవహిస్తుంది. కాబట్టి అసలు ఆవిడిని పూజ చెయ్యకుండా ఉండడం ఏ సంప్రదాయంలో ఉంటే మాత్రం కుదురుతుంది? ఏ సంప్రదాయంలో ఉన్నా ఆవిడ పాదాలు పట్టుకోవలసిందే.